ఎపిసోడ్స్ చూశారు కదా. నౌ ఇట్స్ టైం టు బిగిన్ ద వన్ అండ్ ఓన్లీ ఫటాఫట్ ఫన్ రౌండ్. జడ్జెస్ సిట్యుయేషన్ రోజే చెప్తది, పేర్లు ఏం పిలుస్తారు. సో ఫస్ట్ ఎవరు? నాగబాబు సార్. ఎవరు వద్దాం అనుకుంటారు మీలో? సూపర్ రా కూడా. రాఘవ మేడం, వీళ్ళందరి గత జన్మలు ఏమై ఉంటాయో ఎంతమంది వీళ్ళైతే అంతమంది చెప్పండి. ఇప్పుడు అందరి గత జన్మ రహస్యాలవన్నీ కూడా ఇక్కడ గోపాలకృష్ణ గారు చెప్పబోతున్నానండి. ఆయన మీ గత జన్మ దగ్గరికి ఆయన నేను తీసుకెళ్తాను. ఓకే, ఎవరు టెన్షన్ పడొద్దు బాయ్స్. కూల్ కూల్. గోపాలకృష్ణ గారు ప్లీజ్ బీ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. కళ్ళు మూసుకోండి, అలా దూరంగా పోండి. ఈ పాపిష్టి సమాజానికి దూరంగా వెళ్ళిపోండి. ఏం కనిపిస్తుందో చెప్పండి. ఎదురుకుండా ఎవరో వస్తున్నారండి. ఎదురుగా ఎలా వస్తున్నారు? గుర్రాల మీద వస్తున్నారండి. గుర్రాల మీద వస్తున్నారు. మీరు చెప్పాలి గోపాలకృష్ణ గారు. ప్లీజ్ బీ రిలాక్స్. అక్కడ ఏం జరుగుతుందో చెప్పండి అందరికి. నాయకుడు అనుకుంటా సార్. నాయకుడు? ఆ నాయకుడు ఏం చెప్తాది వీళ్ళందరూ కూడా వింటున్నారు సార్. సబార్డినేట్స్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, మీరు నాయకుడిని మీరు చూడాలనుకుంటున్నారా? అవును సార్. ఒక్కసారి మీరు అక్కడే ఉండే కళ్ళు తెరిచి ఇటు చూడండి, ఇటు చూడండి, అక్కడ చూడండి, ఎదురుగుండా ఆడియన్స్ లో చూడండి, అక్కడ ఎవరు ఉన్నారు? మార్వెలస్. మన గోపాలకృష్ణ గారు ఎంతో చక్కటి అద్భుతమైన విషయాన్ని, సీక్రెట్ని ఈరోజు మనకి చెప్పారు. వీరు చూసింది అలీబాబా 40 దొంగల్ని చూశాడు గత జన్మలోకి వెళ్ళి. ఆ ముఠా నాయకుడు ఎవరో కాదు, మన అల్లరి నరేష్ గారు. ఆ రోజుల్లో బందిపోటుగా వెళ్ళి నగలు డబ్బులు దోచుకుని అలవాట్లు పోక ఈ జన్మలో అందరినీ హ్యాపీగా నవ్విస్తూ మనసులు దోచుకుంటున్నారు. ఇంకో దారిలోకి వెళ్ళండి. ఏదైనా ఊరు కనిపిస్తుందా మీకు? ఊరు కనిపిస్తుంది సార్. ఎక్కడన్నా బస్ స్టాండ్లు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా? వెళ్ళండి. బస్ స్టాండ్ సార్. వెరీ గుడ్ సార్. ప్లీజ్ ప్లీజ్ ఇక్కడే ఉండి. ఏమవుతుంది ఏమవుతుంది? వెరీ గుడ్. పరసలు కొట్టేస్తున్నాడు సార్. అతను ఎవరో ఇంకా ఇంకా ఏం కుట్టేస్తున్నాడు ఆయన? సార్ పట్టుకోండి సార్. వెరీ గుడ్, పట్టుకుందాం. వెరీ గుడ్. మీరు కంగారు పడదు. అయ్యో అయ్యో ప్లీజ్ బీ కూల్ బీ కూల్. చెప్పారు ఆయన గత జన్మలో చూసింది ఎవరినో కాదండి, మన ధనరాజు గారిని. గత జన్మలో ఆయన బస్ స్టాండ్ లో పిక్ పాకెటింగ్లు, చైన్ స్నాచింగ్లు ఎన్నో చేసేవారు. అలవాట్లు పోక ఇప్పుడు జబర్దస్తులు వచ్చి ఒక నెంబర్లు కుట్టేస్తున్నాడు, అలాగే గిఫ్ట్లు కొట్టేస్తున్నాడు, అన్ని చాలా చాలా కొట్టేస్తున్నాడు. సినిమాల్లోని కామెడీ ట్రాకులు కూడా కొట్టేస్తున్నాడు. అదే అలవాట్లు ఈ జన్మలో కూడా కంటిన్యూ అవుతున్నాయి. ధనరాజు గారు ప్లీజ్ అందరూ క్లాప్స్. గోపాలకృష్ణ గారు నెక్స్ట్ బస్ స్టాప్ నుంచి అలా ముందుకు నేరుగా వెళ్ళండి ప్లీజ్. వెళ్ళండి. ఏమవుతుంది ఏమవుతుంది? గోపాలకృష్ణ గారు ప్లీజ్. గేదెల వెనకతలు ఎవరైనా వస్తున్నారో చూడండి. మనిషి ఉన్నాడు సార్. వెరీ గుడ్. కాలువలో పడిపోలేదు, వాటిని కడగడానికి అని కాలువలోకి వెళ్తున్నాడు. ఇప్పుడు గోపాలకృష్ణ గారు ఇంకో చక్కటి విషయాన్ని మనందరికీ తెలియజేశారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈయన గత జన్మలో చూసింది ఎవరినో కాదు, మన వేణు వండర్స్ గారిని. ఓకే గోపాలకృష్ణ గారు, వెరీ నైస్ వెరీ నైస్. కీప్ ఇట్ అప్. మీరు ఇలాగే ఇంకా ముందుకి బాగా నేరుగా సంతలోంచి బయటకు వచ్చేయండి సార్. వెరీ గుడ్. చెప్పండి. చుట్టూరా కుక్కలు ఏవో కనపడుతున్నాయి సార్. కుక్కలు కనిపిస్తున్నాయి. అవును సార్. సార్ అది డాగ్ కేర్ సెంటర్ సార్. డాగ్ కేర్ బటన్ని కట్టున్నాయా గోపాలకృష్ణ గారు? అన్ని కొన్ని కట్టే, ఇంచుమించు అన్ని కట్టే ఉన్నాయి సార్. అయితే మీకేం ప్రమాదం లేదు. ముందుకు వెళ్ళిపోండి. అక్కడ ఎవరన్నా కనిపిస్తున్నారా కుక్కల దగ్గర? మీకు కనిపిస్తున్నారు సార్. ఎవరు కనిపిస్తున్నారు? కుక్క వెనకాల మనిషి ఉన్నాడు సార్. కుక్క వెనకాల అనకూడదు, చండాలంగా ఉంటది. ఓకే దగ్గరికి వెళ్ళి చూడండి బాగా. వెరీ గుడ్. కుక్కల దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాడు సార్. జాగ్రత్తగా చూడండి. ఆయన ట్రైనింగ్ తీసుకుంటున్నాడా, కుక్కలకి ట్రైనింగ్ ఇస్తున్నాడా చూడండి సార్. నా రెండు కళ్ళతో నేను చూస్తాను కదా సార్ ప్రత్యక్షంగా. వెరీ గుడ్. ప్లీజ్ 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 బీ సీటెడ్. గోపాలకృష్ణ గారు చాలా బాగా చెప్పారు. ఈయన గత జన్మలో చూసింది ఎవరినో కాదండి, మన షేకింగ్ శేషి గారిని చూశారు. ఆయన అప్పట్లో మరి డాగ్ సెంటర్ లో పనిచేసేవారు. కుక్కల దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకుని ఇప్పుడు స్కిట్లో కూడా వాటిని ఆయన అదే ప్రదర్శిస్తున్నాడండి. విశ్వాసమా? చిచ్చి అది ఆడికి ఎక్కడ వేసి ఉంటే చంటిగాడు ఎందుకు దూసేస్తాడు? అరుపులు కరుపులు ఇవే అన్ని చేస్తున్నాడు. నోర్మై. గోపాలకృష్ణ గారు ప్లీజ్ బీ సీటెడ్. వెరీ వెల్ గుడ్ జాబ్.
వస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్మెన్ బ్రదర్స్ వస్తున్నారు ప్లీజ్ 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 ఏంటి సార్ గాల్లో తెలిపోతున్నాను సార్ వా వా వండర్ఫుల్ వాట్ సార్, వండర్ఫుల్ గాల్లో ఎక్సలెంట్ తెలిపోతున్నాను సార్. జాగ్రత్త గోపాలకృష్ణ గారు ఇటు పడిపోతారు నేను పక్కనే ఉన్నాను జాగ్రత్తగా సార్, మబ్బులు అడ్డుగా వస్తున్నాయి సార్. వెరీ గుడ్ వెరీ గుడ్ సార్. ఇప్పుడు గోపాలకృష్ణ గారు శూన్యంలోకి వెళ్ళిపోయారు అంతరిక్షంలోకి వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్ చెప్పండి ఎవరిని చూస్తున్నారు ఎవరు కనిపిస్తున్నారు మీకు సార్ ఆ, ఇక్కడ అతను ఎవరో దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు సార్. వేరే గ్రహాంతరవాసి అనుకుంటాను సార్. ఆహా. పిచ్చోళ్ళగా ఉన్నాడు, అలా వెళ్ళిపోతాడు సార్ వాడు. చూడు తిక్కనా కనకూడదు నువ్వు నా గురించే చెప్పు చూడండి ఇంకా ముందుకు వెళ్ళిపోండి ఆయన గ్రహాంతరవాసి అయ్యో, ఎక్కడికి అయ్యో, 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 ఓరే, రే, చచ్చిపోయాడండి. ఏమైంది 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 గోపాల్ యాక్సిడెంట్ అయింది సార్. యాక్సిడెంట్ వావ్ అక్కడ ఆయన ఏం గుద్దేసింది గోపాల్ ర్యాకెట్ గుద్దేసిందండి. వావ్ వాట్ బ్యూటిఫుల్ చెప్పింది ఎవరి గురించే కాదండి రాకెట్ రాక గురించి ఆ జన్మలో ఆయన అంతరిక్షవాసి గ్రహాంతరవాసి వెళ్తుంటే రాకెట్ గుద్ది చచ్చిపోయి మరి ఈ జన్మలో రాకెట్ లాగవాగా మన అందరం ముందుకొచ్చాడు మరి ఈ జన్మలో ముందుకొచ్చి మంచి నటుడిగా పేరు తెచ్చుకుని మరి పేదవాళ్ళకి వైద్య సహాయం అందిస్తూ మరి అలాగే వస్త్రదానాలు చేస్తూ అన్నదానాలు చేస్తూ మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటూ సార్ మనం ఇంతకుముందు ప్రిపరేషన్ ఏమీ అనుకోలేదు కదా. పార్ట్ ఇంప్రవైజేషన్ నెక్స్ట్ ఇట్లో ఉండాలని లేదా ఉంది. మూసుకుని రా మరి నెక్స్ట్ ఎవరో చూద్దాం. ధనరాజ్ ధనరాజ్ మేడం యాజ్ యూజువల్ నీకు వైఫ్ అంటే భయం. As usual. తాగేసి ఇంటికి వచ్చావు, అది తెలిస్తే నేను కుమ్మేస్తుంది. సో అది తెలియకుండా నువ్వు మేనేజ్ చేయాలి. నీ వైఫ్ వచ్చి ఇప్పుడు రాకేష్. షట్ దర్శనంగా తాగానే మా ఇంట్లో ఏమో తాగితే దోలు తీర్చేస్తారు. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఎస్ ఐడియా అడిగా. వేణు ఏం చెప్పాడంటే మనకి ఎంత కావాలో అంత తాగేసి సీరియస్గా వెళ్ళి గేట్ని దబేలు తన్ని డోర్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ టింగ్ 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 కొట్టంగానే మా ఆవిడ వచ్చేస్తుంది. అప్పుడు సీరియస్గా చెప్పులు అక్కడ వదిలేసి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్నాం అనుకో, మా ఆయన చాలా కోపంలో ఉన్నాడు, ఎవరితోనో గొడవ పెట్టుకుని వచ్చాడు, ఈ టైంలో అడిగితే బాగోదని ఆవిడ వెళ్ళి పడుకుంటుంది, మన కిచెన్లోకి వెళ్ళి మెల్లిగా తిని పడుకోవచ్చు. ఈజీ అనమాట. టెన్ 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 అంటే భర్త వచ్చాడు, ఇంతసేపు నుంచి కాలింగ్ బెల్ కొడుతున్నాడు, డోర్ తీయాలని ఇంకిది జ్ఞానం లేదా నీకు? అదే ఇందాక నుంచి చూస్తున్నాను. డోర్ తీసుంది, మీరు ఎందుకు కాలింగ్ బెల్ కొడుతున్నారా అని చూస్తున్నాను. డోర్ తెరుచుంది నాకు తెలుసు. మరి నేను తాగొచ్చాను అనుకుంటున్నావా? తాగేం రాలా. మరి ఇప్పుడు నేను ఇంట్లో లేను కదా, నువ్వు డోర్ ఎందుకు తీసి పెట్టావు అని ఓహో, అలా వచ్చారా? అంటే మీరు ఎప్పటికైనా మీరు వస్తారు కదా అని తీసి పెట్టారు అంతే. రండి లోపలండి. లోపలికి రాజా రా. ఏమండి ఏమైంది? బాగా కడిగావే. థ్యాంక్ యూ అండి. సరే టీవీ పెడదాం. నేను పెట్టనా? రిమోట్ ఎక్కడుంది? ఇక్కడ ఉందండి. నొక్కు పెట్టు. పెట్టానండి, పెట్టాను. ఎవరెవరు ఆడుతున్నారు? ఆటం ఏంటండి? సీరియల్ వస్తుంది, చిన్నక్క పెద్దక్క సీరియల్. అసలు ఈ కంటెంట్ నాకు ఇచ్చిన అనాలి. ఏంట్రా బాబీ కంటెంట్? ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏమండి ఎంతగానో దీన్ని ఏం చేయలేదు. సో నెక్స్ట్ ఎవరో నాగబాబు సార్. సో నెక్స్ట్ వేణు వండర్స్. సిచ్యువేషన్ ఏంటంటే వెంట్రులాక్విజం, డాల్ తోటి చేస్తాం కదా, అలాగా డాల్ అనుకుని ఎవరితో చేయొచ్చు నువ్వు. హాయ్ 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 హలో చలో బోలో. ఒక్కటి అడిగితే ఒక్కటే చెప్పు, 100 చెప్పదు. ఓకేనా? బాగున్నావా? నీకన్నా బాగున్నా. నాకన్నా బాగున్నావా నీకన్నా బాగున్నది కాదమ్మా, నువ్వు బాగున్నావా? నీ టీంలోకి వచ్చాను కదా, ఇంకేం బాగుంటా. అవునా? ఆ వెంకీ గారి మీద ఒక చెక్ రాశాం కదా పేమెంట్ కింద, అది ఒకసారి క్యాన్సిల్ చేయమని. ఇది ముందుండాలే, వాడికి రాసేలే, చిన్న తప్పు చేశాడు, మళ్ళీ కవర్ చేస్తాం. మన స్టేజ్ మీదకి వచ్చాం కాబట్టి ముందు పెద్దలకు నమస్కారం చెప్పాలి కదా. నాగబాబు గారికి, రోజా గారికి నమస్కారం చెప్పు. రష్మికి నమస్కారం. నేను వాళ్ళకి చెప్పంటే వీళ్ళకి చెప్తామండి, పెద్దలు వాళ్ళు. అంటే ఏజ్ లో వాళ్ళిద్దరి కన్నా రష్మి పెద్దది కదా. కొన్ని సీక్రెట్ లాగా ఉంచాలి అని చెప్పొద్దు. నీకు ఇంగ్లీష్ బాగా వచ్చంటగా? అవును. ఓకేనా? నేను తెలుగులో కొన్ని అడుగుతాను, వాటిని ఇంగ్లీష్ లో చెప్తావా? చెప్తా.
అమ్మ ఇంగ్లీష్ లో ఏమంటారు? మమ్మీ. వెరీ గుడ్. నాన్న ఇంగ్లీష్ లో ఏమంటారు? డమ్మీ. వద్దు, ఇక్కడ చాలా మంది నాన్నలు ఉన్నారు, ఫీల్ అవుతారు, అలా అనకూడదు. సరే నేను కొన్ని నీతి సూత్రాలు చెప్తాను, వాటిని ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? తప్పకుండా. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. పెండ్లాన్ని ప్రేమించుమన్నా మంది కొంపలు ముంచుమన్నా. నేను చెప్పిందే చెప్పాలి ఇక టీం లీడర్ని. నాకు వచ్చిందే చెప్తా, నేను టీం మెంబర్ని. నేను చాలా మంచివాడిని. నేను చాలా మంచివాడిని. నేను చాలా అందగాన్ని. నేను చాలా అందగాన్ని. నేను చాలా అమాయకుడిని. నేను చాలా అమ్మాయికుణ్ణి. నేను పెద్దదవని. అది అందరికీ తెలుసు. బందిపోటు సూపర్ హిట్ అని చెప్పు. నేను చెప్పను. నీకు అర్థం అవుతుందా? ఆయన ఉన్నాడు, ఫీల్ అవుతాడు, బాగోదు. బందిపోటు సూపర్ హిట్ అని చెప్పు. నేను చెప్పను. మరి ఏం చెప్తావు? బందిపోటు సూపర్ డూపర్ హిట్. అబ్బా, థ్యాంక్ యూ రా. ఇందాక ఆయనకు యాక్టింగ్ నేర్పి చోర్ యాక్షన్ చేశాను, ఈ దెబ్బతో కూల్ అయింది. నెక్స్ట్ విషయం, నెక్స్ట్ సినిమా నాకు వేసి ఉండదు. నాగబాబు సార్, రోజా గారు, నెక్స్ట్ ఎవరు? ఎవరు వస్తారు మీలో? శేషు, దా, హరీష్ రా. ఓకే, అల్లరి హరీష్ గారు, శేషు గారు స్కిట్ చేశారు. స్కిట్ దొబ్బింది. నాగబాబు గారు కోపం వచ్చి రూమ్ కి రా అని చెప్పాడు. రూమ్ కి వెళ్ళాడు. పిచ్చ తిట్లు తిట్టారు నాగబాబు గారు. శేషు గారు చెప్పే రీజన్స్, ఆ స్కిట్ ఎందుకు చెడిపోయింది అనే దానికి తన మీద వేసుకోడు కదా, పక్కన సుధాకరో లేకపోతే ఇంకోరి మీద ఎలా వేస్తాడో ఆ రీజన్స్ చెప్పు. లోపల రాదు, ఎవరు రానిద్దని చెప్పు, ఎవరు రావద్దని చెప్పు. ఏం చేసావు స్కిట్ నువ్వు అసలు? ఏంటా స్కిట్? అది స్కిట్టా? బాగానే చేశాను కదండి, పంచలని బాగా వేయలే కదండి, మీరు నవ్వారు కదా మధ్యలో. నవ్వానా? అది జోకా అని చెప్పి నవ్వా నేను. ఏంటి అసలు నీ రీజన్ ఏంటి? ఎందుకు నీకు టీం లీడర్ చేసిన తర్వాత ఏం చేస్తున్నావు అసలు? ఆ సంటిగాడు వెళ్ళిపోతూ దరిద్రం నాకు అండగాలి వెళ్ళిపోయాడండి. ఎవరు దరిద్రం అంటావేంటి? ఎవరిని? ఇంకెవరండి? ఆ సుధాకర్ గారు. ఆడు ఏంటండి తెల్లవారు షూటింగ్ అంటే తెల్లవారు ఇక్కడికి వచ్చి స్నానం చేస్తున్నాడండి. అదే ఇంట్లో నీళ్ళు లేవా? అంటే ఎక్కడో తిరుపతిలో షో ఉంటుంది కదండి, షో నుంచి డైరెక్ట్ ఇక్కడికి వస్తాను. ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఎందుకు పెట్టుకున్నావే? మరి సంటిగాడు అంటగాలి వెళ్ళిపోయాడండి. మరి చంటి నిన్ను 4 ఎపిసోడ్ తీశాడు కదా, మరి నువ్వు తీశాడు వేరే? ఇప్పుడంటే చెప్పుకోవడానికి అడిగి నేను ఉన్నాను కదండి, అప్పుడు నాకు ఎవడు లేడండి. మన కొత్తగా వచ్చాడు, అదో బాగా వస్తున్నాడు, ఆయన పేరేంటి? సూపర్ సీన్ అండి. ఆయన కదా, ఇంకొక ఆయన, అదే యుఎస్ అంటాడు, అమెరికా అంటాడు. ఎవరండి? చిల్లర హరీష్. అంటే మనిషికి ర్యాబిట్ మొక్క పెట్టినట్టు ఉంటాడు, చూసారా? ఆయన చూస్తుంటే నాకు అసలు ఎప్పుడు చూసినా ఫన్ 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 కనిపిస్తుంది. టీవీ ఎడుతుంటే పళ్ళు తప్ప ఫన్ కనిపించట్లేదు. ఏం చేస్తున్నాడండి? ఫటాఫట్ రౌండ్ చేయమంటే స్కిట్ చేశాడండి ఇక్కడ. నవ్వుతున్నారు కదా జనాలు. మీరు నవ్వట్లేదు సార్, కొంచెం నా మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు నవ్వు వస్తుంది. మీకు అర్థం కావట్లేదు. నాకు ఈ స్కిట్ చూస్తుంటే చిరాకేస్తుంది. అసలు ఏంటి నాకు ఈ నస? మీరంతా టీం లీడర్స్ అయ్యి ఏం చేస్తున్నారు అసలు? నీ కుక్క తప్ప ఇంకేం రాదా? అంటే కుక్కను చూసినప్పుడు నవ్వారు కదండి, అలాగని చెప్పి రోజు కుక్క గేట పేయలేం కదండి. అయిపోయింది. సో నెక్స్ట్ ఫైనల్ గా the one and only shaking శేషు గారు. శేషు గారు వెరీ సింపుల్. రేష్మి గారు 20 ఏళ్లలో ఎలా యాంకరింగ్ చేస్తారు, 40 వయసు వస్తే ఎలా యాంకరింగ్ చేస్తారు, 80 వస్తే యాంకరింగ్ ఎలా చేస్తారో డిఫరెంట్ గా చూపిస్తే చాలు. జబర్దస్త్ లో 20 ఇయర్స్ అప్పుడు రష్మి యాంకరింగ్ స్టార్ట్. High physique orthopedic oils and capsules, Jabardast Khatarnak comedy show powered by Shashi Soaps and co-presented by Fruit Juice. జబర్దస్త్ లో 40 ఇయర్స్ అప్పుడు రేష్మి యాంకరింగ్. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. Hi boys, welcome. Jabardast Khatarnak comedy show. Piski na? Sorry, one more.
Happy Orthopedic Oil and Fruit Juice, powered by Shashi Soaps, co-presented by Fruit Juice. జబర్దస్త్ లో 80 years అప్పుడు రష్మి యాంకరింగ్. ఓ దేవదా పార్వతి చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే. Jabardast Khatarnak Comedy Show. Fruit Juice, oil. ఇప్పుడు